పెళ్లి రోజు మేమంతా కలిసి ఎలా భోజనాలు చేసామో, ఎలా పనులు చేసుకున్నామో, ఎలా ప్రేయర్ పెట్టించుకున్నామో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఈరోజు నా పెళ్లి రోజండి. హలో అండి. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మధ్యాహ్నం అనమాట. అన్ని కూరగాయలు కట్ చేసి ఇస్తున్నారు. మా తోటి కోడలు, మా కోడళ్ళు, మా పిల్లలు అందరు కలిసి కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇస్తున్నారండి. నేను కర్రీస్ చేద్దాం అనుకున్నానంటే బగారా రైస్, వైట్ రైస్, ఇంకా పప్పు చారు, పెరుగు చారు, ఇంకా సేమ్యా ఈ వంటలు చేద్దాం అనుకున్నాము. పిల్లలందరూ కూర్చొని అవన్నీ ఇంకా దానికి కావాల్సిన కూరగాయలు అవన్నీ నాకు కట్ చేసి ఇస్తున్నారు. నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేయడం అంతా అయిపోయిందండి. ఆనియన్స్, టమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా నేను స్నానం చేసి వచ్చాను. తల స్నానం చేసుకొచ్చానండి. ఇంకా బయట పెద్ద పొయ్యి పెట్టానండి, పెద్ద స్టవ్ పెట్టాను. ఇంకా పిల్లలు అవన్నీ కట్ చేసి ఎవరికి వాళ్ళు స్నానాలకు వెళ్ళిపోతున్నారనమాట ఒక్కొక్కరిగా. ఇంకా మధ్యాహ్నం 3:30 అలా అవుతుంది. నేను స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పప్పు పెట్టానండి. పప్పు ఉడికిపోతుందనమాట. ఇంకా తర్వాత రైస్ అది అయ్యేలోపు నేను రైస్ చేశాను. రైస్ చేసి పక్కన పెట్టేసి తర్వాత పప్పుచారు కోసం అనమాట. ఇదిగో చూడండి, పప్పుచారు కోసం ఇవన్నీ ఇంకా సొరకాయలు, దోసకాయలు. నేను అసలు అనుకోలేదు యాక్చువల్లీ నేను ఇలా వంటలు చేయాలి, మా పెళ్లి రోజు ఇలా జరుపుకోవాలని. ఇంకా కానీ దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మా పాస్టర్ గారు ఇంకా మా పెళ్లి రోజు గురువారం వచ్చిందనేసి, యాక్చువల్లీ గురువారము గృహ కూడికలు జరుగుతాయి మా సంఘంలో. ఇంకా గురువారం మా పెళ్లి రోజు రావడం మాకు చాలా లక్ అనమాట. ఇంకా అందుకని మేము అడగకపోయినా మా ఇంట్లో 2 ఇయర్స్ నుండి ప్రేయర్ మీటింగ్స్ జరగట్లేదండి. కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయినా గృహ కూడిక ఉండాలి. బట్ అది జరగట్లేదనేసి నేను అడగకుండానే మా అన్న వాళ్ళు పెట్టేశారనమాట. ఇంకా సరే అనేసి నేను కూడా ఒప్పుకున్నాను. చికెన్ అండి 2.5 kgs అనమాట. ఇంకా చికెన్ చేశాను. తర్వాత చికెన్ చేసుకుంటూనే మజ్జిగ చారు చేశానండి. మజ్జిగ చారు చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చూడండి, మజ్జిగ చారు ఇంకా ప్రతిసారి కంపల్సరీ మజ్జిగ చారు అయితే చేస్తాను. ఇంకా దీని తర్వాత నేను పాపడాలు, ఇంకా చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్కి చికెన్ మసాలా వేసేసి ఇంకా పాపడాలు కూడా వేయించేసానండి. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను యాక్చువల్లీ ఫాస్టర్ ఆంటీని రమ్మని చాలా రోజుల నుండి అడుగుతున్నాను. బట్ ఇప్పుడైతే ఆంటీకి కుదిరిందనమాట. ఆవిడికి చేత కాకపోయినా నీరసంగా ఉన్నా కూడా దైవ సేవకురాలు మా ఇంటికి వచ్చారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా మనసుకి చాలా, మన ఆత్మీయ తల్లిదండ్రులు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వానండి. ఇంకా లాస్ట్కి ఇంకా భోజనాలు అయిపోయాయి. లాస్ట్ వైట్ రైస్ పెట్టాను అనమాట. ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి, నేను చేసిన వంటకాలు చికెను, వైట్ రైస్, ఇంకా పాపడాలు లాస్ట్కి వేయించాను కదా. పాపడాలు అయితే చాలా మెత్తబడ్డాయండి. చాలాసేపు అయింది ప్రేయర్ అయిపోయేలోపు. ఇంకా బగారా రైస్ చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పెద్ద వంటకాలు ఇంకా నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఇంక ఇది సాంబార్ అనమాట. ఇక్కడ మా పిల్లలు తలస్నానాలు చేసుకొని వచ్చి ఇదిగో చూడండి నెయ్యి ఎంత వేస్తుందో, సేమియా చేస్తున్నారనమాట స్వీట్. ఇంక ఇంట్లో బయట పెద్ద పొయ్యి తీసేసాను, ఇంట్లో చేస్తున్నారు వాళ్ళు స్వీట్. ఇంకా వాళ్ళని ఒక చిన్న వీడియో క్లిప్ తీశానండి. ఇవన్నీ నేను ఎందుకు తీసుకుంటానంటే లైఫ్లో కొన్ని స్వీట్ మెమరీస్ అనమాట. నా లైఫ్లో కొన్ని మెమరీస్. నా పెళ్లి రోజు నేను ఇలా చేసుకుంటానని అనుకోలేదు. బట్ ఇది నిజంగా దేవుడిచ్చిన అవకాశం. ఇంకా మా హస్బెండ్ అండి ఒక చిన్న ఫోటో తీద్దామని మా పిల్లలు ఇంకా చైర్లో కూర్చోబెట్టేసి ఇంకా మమ్మీ డాడీని ఒక ఫోటో తీద్దాము అనేసి అలా ఫోటో తీశారు. ఇంకా ఆంటీ అన్న వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రేయర్లో ఏం జరిగిందో తెలుసా? మార్తా, మరియా, లాజరు. మీకు ఐడియా ఉంటే తెలిసి ఉంటుంది. మార్తా, మరియా అక్క చెల్లెలు. ఒకళ్ళేమో దేవుడి పాదాల దగ్గర, దేవుడు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఇంకొకళ్ళేమో విస్తారమైన పనులు పెట్టుకున్నారు. అంటే రెండు ముఖ్యమే, కానీ రెండింటికంటే దేవుడు పాదాల దగ్గర కూర్చోవడం ముఖ్యం కదా. అయితే అక్క ఒక పని, చెల్లి ఇంకొక పని అనమాట.
దాని గురించి అయితే మా పిల్లల గురించి చెప్పారు ఆంటీ. మీరు యవ్వనస్తులు వయసులో ఉన్నారు కదా! ఈ మార్తా మరియల్లాగా 2 పనులు కాదు, ఒక్క పనిలోనే ఉండాలి. అది దేవుడి పనిలోనే ఉండాలి. ఇంకా దేవుని చిత్తానుసారంగా ఉండాలి అని చెప్పేసి వారి గురించి చెప్పారనమాట. అంతమంది ఊరిలో ఉంటే వాళ్ళింటికే రమ్మని పిలుచుకున్నారు. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, దేవుడు మీ ఇంటికే రావాలని ఆశపడుతున్నాడు అనేసి. ఇంకా నాకైతే చాలా సంతోషం వేసిందండి. ఆ వాక్యం చెప్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మరి ముఖ్యంగా దైవ సేవకులు మా ఇంట్లో అడుగు పెట్టారని చాలా సంతోషపడ్డామండి. ఆంటీ అయితే అన్నము ఆవిడకి నైట్ తినరంట, కొంచెం ఒకటే ముద్ద తిన్నారు. ఇంకా అన్నయ్య అయితే తిన్నారనమాట. మా ఫాస్టర్ అన్న ఆంటీ అనమాట. తిన్నారు, చికెన్తో తిన్నారు. అంటే ఎలా చేసినా అది టేస్ట్ ఎలా ఉన్నా వాళ్ళు మా ఇంట్లో అన్నం తినడం, మా ఇంట్లో భోజనం చేయడమే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో అన్న భోంచేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ రాలేదు, మా ఇంట్లో వాళ్ళు మాత్రమే. బట్ అయినా చాలా హ్యాపీగా గడిచిపోయింది. దేవుడి ప్రణాళిక ఇలా ఉంది అని నేను నమ్ముతాను. ఇంకా లాస్ట్‌కి ఆంటీ దగ్గరికి వెళ్ళి మేము ప్రేయర్ చేయించుకున్నాము. ఆంటీ వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారనమాట. చాలా టైం అయిపోయింది, 10:30 అలా అవుతుంది. బాయ్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మా బాబు కూడా వాళ్ళతోనే వెళ్ళిపోయాడండి. ఇంకా చాలా అంటే ఈరోజు ఇలా గడుస్తుందని నేను ఊహించలేదు. కానీ దేవుడి ప్రణాళిక ఇలా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత మేము ఇంట్లో ఉన్న పిల్లలము పెద్దలము అందరం కూర్చొని ఇలాగ భోంచేసామన్నమాట. ఇంకా అన్నీ ఇంకా చికెను, రైస్, సాంబారు, వైట్ రైస్ కావాలనుకున్న వాళ్ళు వైట్ రైస్, ఇంక ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా చేసాం. అంటే ఏదైనా జరగాలి అంటే మన జీవితంలో దేవుడి ప్రణాళిక ఉంటుంది కదా! నా జీవితంలో నా పెళ్లి రోజు ఇలా జరిగిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.